ఛానల్ కెనడా పేజెస్. సో నాకు చాలా కామెంట్స్ నా వీడియోస్కి ఏమొస్తున్నాయంటే వాళ్ళ పర్టికులర్ ఫీల్డ్స్లో ఇక్కడ జాబ్స్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నారండి. లైక్ ట్రక్ డ్రైవర్స్కి ఇక్కడ ఎలా డిమాండ్ ఉంటుంది, అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ జాబ్స్ ఎలా ఉంటాయి, ఆర్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉంటున్నాయి, హోటల్ జాబ్స్ ఎలా ఉంటాయి, జనరల్ లేబర్ ఎలా ఉంటాయి. కానీ నేను ఇలా ఒక సెపరేట్ ఒక స్పెసిఫిక్ ఫీల్డ్లో జాబ్స్ గురించి వీడియోస్ తీయడం నాకు కొంచెం కష్టం. సో అందుకనే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇండియాలోనే ఉండి ఇక్కడ మీ ఫీల్డ్లో జాబ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏ ప్రావిన్స్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, అండ్ ఎంత శాలరీస్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ఎలా చెక్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో మీరు జాబ్స్ అన్నీ కూడా అప్లై చేయొచ్చు ఈరోజు నేను చెప్పేదాన్ని బట్టి. అండ్ మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు రాధ, ఇది నా ఛానల్ కెనడా పేజెస్. అండ్ కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో కెనడాలో యూజువలీ జాబ్స్ అన్నీ కూడా ఆన్లైన్నే మనం అప్లై చేయాల్సి వస్తుందండి. సో మీరు ఇండియా నుంచి అప్లై చేసినా, కెనడా వచ్చి అప్లై చేసినా, ఎలాగైనా సరే మొత్తం అంతా కంప్లీట్ ప్రొసీజర్ ఆన్లైనే ఉంటుంది. సో వన్స్ ఒకవేళ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే దెన్ మీకు హెచ్ఆర్ కాల్ చేసి ఫస్ట్ టెలిఫోనిక్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ, జస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్ లాంటివి చేస్తారు. అండ్ దెన్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూని స్కెడ్యూల్ చేస్తారు. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో మీకు ఆల్రెడీ పిఆర్ వచ్చి జాబ్ కోసం ఇండియాలోనే వెయిట్ చేస్తున్న వాళ్ళకి జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ పిఆర్ కోసం పిఆర్కి అప్లై చేస్తూ ఇన్ ప్రాసెస్ ఉండి జాబ్స్ ట్రయల్స్ వేసే వాళ్ళకి అందరికి కూడా ఈ వీడియో చూసి ఎలా జాబ్స్ అప్లై చేయాలో మీరు చూడొచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, మాకు పిఆర్ వచ్చి మేము ఇండియాలోనే ఉన్నాము కొన్నాళ్ళు జాబ్ కోసం వెయిట్ చేస్తూ. సో ఒక జాబ్ ఆఫర్తో మేము కెనడా వద్దాం అనుకున్నాము. ఆ టైంలో మేము లైక్ ఇన్ అ డే హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ అప్లై చేస్తూ మాకు కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ కూడా వచ్చాయి. బట్ దెన్ వాళ్ళు ఏంటంటే లైక్ వితిన్ 15 daysలో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, 15 daysలో మీరు రావాలి, ఇక్కడ 2 weeksలో మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేవాళ్ళు. సో ఇట్స్ లైక్ హైలీ ఇంపాసిబుల్ మనకి ఇక్కడ నుంచి ఇండియాలో ఉంటూ ఒక ఇంటర్వ్యూ కోసం అని చెప్పి మనం వేరే కంట్రీకి వెళ్ళి, అండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అది ఒకవేళ జాబ్ వస్తే వెల్ అండ్ గుడ్, బట్ దానికి మనకి ఇది లేదు కదా, కన్ఫర్మ్గా ఏమవుతుంది అనేది మనకు తెలియదు. ఎక్స్పెన్సెస్ ఒకటి అవుతాయి, అండ్ డ్యూరేషన్ మళ్ళీ ఒకవేళ ఇంకొక 1 week 10 days తర్వాత రమ్మంటే మనకు అప్పుడు పరిస్థితి తెలీదు. సో ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి మనం ఇండియాలో ఉండి జాబ్స్ అప్లై చేస్తే. అండ్ మీకు పిఆర్ ఏమీ లేకుండా వర్క్ పర్మిట్ కోసం అప్లై చేద్దాం అనుకుంటే అప్పుడు మీకు ఒక ఎంప్లాయర్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మీరంత వర్తీ క్యాండిడేట్ అయ్యి ఉండాలి. వాళ్ళు మీ మీద అంత ఇన్వెస్ట్ చేసి లైక్ వర్క్ పర్మిట్ ఇచ్చేంత ఇన్వెస్ట్ చేయగలగాలంటే మీకు అంత స్కిల్ సెట్ ఉండాలి, అంత వర్తీగా మీ క్యాండిడేచర్ ఉండాలి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి జాబ్స్ అప్లై చేసేటప్పుడు. అండ్ ఈ వీడియో ఎండింగ్లో నేను జాబ్ అప్లైకి కొన్ని టిప్స్ చెప్తాను. సో డెఫినెట్గా మీకు జాబ్ సర్చ్లో ఈ టిప్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా అసలు మనం ఎలా జాబ్స్ వెతుక్కోవాలో చూద్దాము. సో ఇది జాబ్ బ్యాంక్, కెనడా జాబ్ బ్యాంక్ వెబ్సైట్ అండి. ఇక్కడ మనకి చాలా రకాల జాబ్స్ అన్నీ లైక్ ఆల్మోస్ట్ ఆల్ ప్రొఫెషన్స్ ఇక్కడ దొరుకుతాయి మనకి. సో ఇక్కడ జస్ట్ మనం జాబ్ సర్చ్కి వెళ్ళి ఇక్కడ సర్చ్ చేయొచ్చు. సో బట్ ఈ కెనడా జాబ్ బ్యాంక్ నుంచి ఓన్లీ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు అండ్ ఆల్రెడీ పిఆర్ వచ్చిన వాళ్ళు వీళ్ళకే యాక్సెస్ ఉంటుంది జాబ్ బ్యాంక్. సో వాళ్ళే అప్లై చేయగలుగుతారు, అందరికీ ఉండదు. మాకు ఆల్రెడీ పిఆర్ ఉంది కాబట్టి మాకు యాక్సెస్ ఉంది ఇందులో. సో ఇక్కడ మీ ప్రొఫెషన్ ఏం కావాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రక్ డ్రైవర్ జాబ్స్కి అసలు ఇక్కడ ఎన్ని ట్రక్ డ్రైవర్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నీ కూడా మనం చూద్దాము. సో నేను ట్రక్ డ్రైవర్ అని కొట్టిన వెంటనే మనకి ఇక్కడ 2194 జాబ్ పోస్టింగ్స్ ఉన్నాయండి. అండ్ మనం ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కంప్లీట్గా మీకు మనం ఇది చేయొచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ట్రక్ డ్రైవర్ లైక్ ట్రాన్స్పోర్ట్ ట్రక్ డ్రైవర్సా, డెలివరీ ట్రక్ డ్రైవర్సా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా కిందకు వస్తే ప్రావిన్స్ స్పెసిఫిక్ కూడా ఉంటాయి. సో మీరు ఒక పర్టికులర్ ప్రావిన్స్లో జాబ్ చూడాలనుకుంటే ఓపెనింగ్ ఆ పర్టికులర్ ప్రావిన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒంటారియో సెలెక్ట్ చేశాను. సో ఒంటారియో అంటే మళ్ళీ రీఫైన్ అయ్యి 348 రిజల్ట్స్ వచ్చాయి మనకి. అలానే ఇంకా మనకి చాలా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి పక్కన లెఫ్ట్లో. సో డేట్ ఆఫ్ అవర్స్ ఆఫ్ వర్క్, డేట్ పోస్టెడ్, పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎక్స్పీరియన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒకవేళ ట్రక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, సో నో ఎక్స్పీరియన్స్ అని కొడితే ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో చూద్దాము. సో నో ఎక్స్పీరియన్స్ అని కొడితే 137 రిజల్ట్స్ వచ్చాయి మనకి. సో అలాగా మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇక్కడ పోస్ట్, ఐ మీన్ లైక్ నేను ఇప్పుడు నో ఎక్స్పీరియన్స్ తీసేస్తున్నాను. సో జనరలీ అసలు ఎలా ఉంటుంది, రిక్వైర్మెంట్స్ ఏముంటాయో చూద్దాము. సో ఇప్పుడు ఓజేడి ట్రక్కింగ్ లిమిటెడ్ అంటే ఇది ఒక ట్రక్కింగ్ కంపెనీ. సో వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాము. సో ఇది ఒంటారియోలోనే ఉంది ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీ. అండ్ చూడండి ఇక్కడ వాళ్ళు నో డిగ్రీ రిక్వైర్డ్, సర్టిఫికేట్ డిప్లొమా. సో డిగ్రీ అవసరం లేదంటున్నారు. ఓన్లీ రిక్వైర్మెంట్ వీళ్ళకి ఏంటంటే ఏజెడ్ క్లాస్ లైసెన్స్ కావాలంటున్నారు అండ్ డీజెడ్ క్లాస్ లైసెన్స్. సో ఈ లైసెన్స్ ఉండాలి మనకి. అండ్ వ్యాలిడ్ డ్రైవర్ లైసెన్స్ అడుగుతున్నారు. సో వర్కింగ్ కండిషన్స్ వచ్చి హ్యాండ్లింగ్ హెవీ లోడ్స్. సో మొత్తం వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏంటో అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. సో షో హౌ టు అప్లై అని చూస్తే ఇక్కడ వాళ్ళు బై ఈమెయిల్ అప్లై చేయొచ్చు అని అంటున్నారు. సో అడ్వర్టైజ్డ్ అంటిల్ 1st of June 2020. సో 2020 జూన్ వరకు కూడా ఇది ఉంటుందంట. సో కానీ ఇక్కడ చూడండి ఒక క్లాజ్ ఉంది, ఎనీవన్ హూ కెన్ లీగలీ వర్క్ ఇన్ కెనడానే ఈ జాబ్స్కి అప్లై చేయగలుగుతారు. అంటే మీకు ఒకవేళ వర్క్ పర్మిట్ ఉన్నా ఆర్ మీరు పిఆర్ త్రూ అప్లై చేయగలుగుతారు ఇలాంటి జాబ్స్కి. సో ర్యాండమ్గా అందరూ అప్లై చేయలేరు. సో ఇలా రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ట్రక్ డ్రైవర్ అయిపోయింది, సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడే మళ్ళీ సాఫ్ట్వేర్ డెవలపర్ చూద్దాం. సో ఒక్కటే డిసడ్వాంటేజ్ అండి, పిఆర్ వచ్చిన వాళ్ళు, ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఉన్న వాళ్ళే మనం ఇక్కడ నుంచి అప్లై చేయగలుగుతాము జాబ్ బ్యాంక్స్ ద్వారా. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో చూడండి నార్త్ యార్క్ ఒంటారియో సాఫ్ట్వేర్ డెవలపర్ అంట. సో ఇది చూస్తే మనకి $39 per hour. సో దట్స్ రియలీ ప్రిటీ గుడ్ పే. సో వీళ్ళ రిక్వైర్మెంట్స్ చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ అడుగుతున్నారు, 3 years to less than 5 years ఎక్స్పీరియన్స్ అండ్ స్పెసిఫిక్ స్కిల్స్ అడుగుతున్నారు. సో వీళ్ళకి కూడా నాకు తెలిసి లీగల్ స్టేటస్ ఉండాలి. సో షో హౌ టు అప్లైకి మనం చూస్తే ఎనీవన్ హూ కెన్ లీగలీ వర్క్ ఇన్ కెనడానే అప్లై చేయగలుగుతారు. సో అది సంగతి అబౌట్ జాబ్ బ్యాంక్. అండ్ ఫైనలీ ఇప్పుడు ఫార్మ్ వర్కర్స్ చూద్దాము. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫార్మ్ వర్కర్స్కి చాలా డిమాండ్ ఉంది ఇక్కడ కెనడాలో. సో వీళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటి, అసలు జాబ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫార్మ్ వర్కర్స్కి 1256 రిజల్ట్స్ వచ్చాయి మనకి. అండ్ ఎస్ డుండాస్ ఒంటారియో ఆర్లీ పే వచ్చి $14 అండి. సో బాగానే లైక్ పే బాగానే ఉంటాయి ఇక్కడ. కాకపోతే మనకు ఫస్ట్ లీగల్ స్టేటస్ ఉండాలి అన్నిటికీ, ఏ జాబ్ అప్లై చేయాలన్నా. సో వీళ్ళు కూడా చూడండి నో డిగ్రీ రిక్వైర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే ట్రైన్ చేస్తామని చెప్తున్నారు మనకి. సో హ్యాండ్ హార్వెస్టింగ్ వెజిటబుల్స్ అంట. సో స్పెసిఫిక్ స్కిల్స్లో వచ్చి సో ఫ్రూట్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్ ఫార్మింగ్. సో డిఫరెంట్ వర్క్ లొకేషన్ వచ్చి రూరల్ ఏరియా. సో దీనికి మళ్ళీ హౌ టు అప్లై అని చూస్తే ఎస్ మళ్ళీ దీనికి కూడా లీగల్లీ వర్క్ ఇన్ కెనడా. మనకు లీగల్ స్టేటస్ ఉంటేనే, అంటే మీకు పిఆర్ ఉంటేనే మీరు అప్లై చేయగలుగుతారు. పిఆర్ ఆర్ ఎనీ లీగల్ స్టేటస్, కెనడాలో జాబ్ చేయడానికి లీగల్ స్టేటస్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఇండీడ్ చూద్దామండి. ఇండీడ్ ఈజ్ అ వెరీ కామన్ వెబ్సైట్. ఇక్కడ కంప్లీట్ గా మనకున్న సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా మనం ఇండీడ్ రెజ్యూమ్ లో మనం అప్లోడ్ చేసుకోవాలి. మనకి అప్పుడే ఛాన్సెస్ ఉంటాయండి మనం పికప్ చేసుకోవడానికి. సర్టిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ టాప్ స్కిల్స్ ఎంప్లాయర్స్ ఆర్ లుకింగ్ ఫర్ అని ఉంది. సో అన్ని సర్టిఫికేషన్స్ మనం మెన్షన్ చేయాలి. సో మా హస్బెండ్ ప్రొఫైల్ నేను మీకు ఐడియాకి చూపిస్తున్నాను. సో ఆయన జాబ్స్ అప్లై చేసిన తర్వాత ఇదిగోండి చూడండి ఇలా మనకి మెసేజెస్ వస్తాయి. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి వెబ్ఎక్స్ మీటింగ్. సో వాళ్ళు మనకి ఇండీడ్లోనే మనతో ఇలాగ కాంటాక్ట్లోకి వస్తారు. అండ్ మనకి ఇక్కడ అన్ని మనకి ప్రాసెస్ అంతా, మన అప్లికేషన్స్ రివ్యూ అయినా, వాళ్ళు ఒకవేళ రివర్ట్ అయినా అన్ని కూడా అప్డేట్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి.
సో your application is recently viewed ఇలాగా మొత్తం స్టేటస్ అంతా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం జాబ్స్ ఎలా అప్లై చూద్దాము. ఫైన్ జాబ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అకౌంటెంట్ జాబ్స్ ఉన్నాయనుకోండి కెనడాలో. సో అకౌంట్ సస్కాచువన్ పెడితే యా సీనియర్ అకౌంటెంట్. సో వీళ్ళకి రిక్వైర్మెంట్ ఏముంది, సో రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, రిక్వైర్మెంట్స్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఫుల్ టైమ్ జాబ్, ఎడ్యుకేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, అండ్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. సో మనం ఇది కంప్లీట్గా అప్లై నవ్ అని కొట్టినప్పుడు వాళ్ళు మనని అడుగుతారు లీగల్ స్టేటస్ గురించి. ఒకవేళ ఇన్ కేస్ మీకు కంపల్సరీ లీగల్ స్టేటస్ ఉందంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆర్ అదర్వైజ్ ఒకవేళ వాళ్ళు వర్క్ పర్మిట్ ఇవ్వడానికి ఎంప్లాయర్స్ రెడీగా ఉన్నా సరే వాళ్ళు చెప్తారు మనకి. ఇక్కడ ఇండీడ్లో తెలుస్తుంది అవన్నీ. సో అప్లై చేయడమే. ఇప్పుడు లింక్డ్ఇన్ చూద్దాము. లింక్డ్ఇన్ ద్వారా కూడా మనకి చాలానే జాబ్స్ యాక్చువల్లీ దొరుకుతాయి. ఇక్కడ జాబ్ సెక్షన్లోకి వెళ్ళాక ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్యాషన్ డిజైనర్ జాబ్స్ చూద్దాం ఇక్కడ. సో ఫ్యాషన్ డిజైన్ ఇన్ కెనడా సర్చ్. సో ఇక్కడ కిందకు వస్తే మనకి డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి, డిఫరెంట్ జాబ్ పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. యా మార్కమ్ కెనడా ఫ్యాషన్ డిజైనర్. సో వీళ్ళకి పోస్టెడ్ 3 weeks ago. సో జాబ్ రిక్వైర్మెంట్స్ ప్రోగ్రామ్ ఆఫ్ 1 to 2 years అండ్ ఎక్స్పీరియన్స్ 5 years or more అడుగుతున్నారు. సో ఇలాగా ఉంటాయండి. మనం ఆన్లైన్లో మనం అన్ని ఫిల్టర్స్ పెట్టుకుని మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ శాలరీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏ ప్రావిన్స్లో మీరు జాబ్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ శాలరీస్ కూడా మనం చూడొచ్చండి. ఇక్కడ ఇండీడ్లోనే మనకి ఇక్కడ ఫైన్ శాలరీస్ అని ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఒక పర్టికులర్ జాబ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలపర్స్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి శాలరీ అనుకుంటే యావరేజ్ శాలరీ $80,868 per year అంటున్నారు యావరేజ్ శాలరీ. సో జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే 51,601. ఇవన్నీ ఏంటంటే ఎస్టిమేట్స్ అండి. మనకి ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఇంతే వస్తాయని లేదు కెనడాకి. ప్లస్ ఆర్ మైనస్ మనకి మన ఎక్స్పీరియన్స్ బట్టి, జాబ్ బట్టి, ప్రావిన్స్ బట్టి, కంపెనీ బట్టి కూడా ఉంటాయి ఇవన్నీ. సో ఇట్స్ జస్ట్ టు గివ్ అన్ ఎస్టిమేట్ టు అస్. సో ఐ హోప్ మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీతో. జాబ్స్ అప్లై చేయడానికి టిప్స్లోకి వెళ్తే ఫస్ట్ టిప్ ఏంటంటే టైలర్డ్ రెజ్యూమ్ అండి. సో ఇక్కడ మీకు అన్ని చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్కి కూడా అన్ని జాబ్స్కి మీరు ఒకటే రెజ్యూమ్ పంపిస్తే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసే ఛాన్సెస్ చాలా చాలా మినిమల్గా ఉన్నాయి. సో మీరు మీ రెజ్యూమ్ని టైలర్ చేసుకుంటూ, మోడిఫై చేసుకుంటూ, వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి, వాళ్ళ కీవర్డ్స్ మీరు మెన్షన్ చేస్తూ మీరు రెజ్యూమ్ని మోడిఫై చేసుకోవాలి. సో కొంతమంది హెచ్ఆర్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయండి. సో వాళ్ళు కీవర్డ్స్ని వాళ్ళు పిక్ చేసుకుంటారు. సో మీ రెజ్యూమ్లో వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్స్కి ఉన్న కీవర్డ్స్ మ్యాచ్ అయితేనే 70% to 80% మ్యాచ్ అయితేనే వాళ్ళు మీ రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ఎడిటింగ్ యువర్ రెజ్యూమ్. సో రెజ్యూమ్స్ని ఎడిట్ చేసుకుని దాని తర్వాత మీరు అప్లై చేయండి. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే మనకి ఇప్పుడు నేను చూపించినట్టు జాబ్ బ్యాంక్ త్రూ అప్లై చేయాలనుకున్నా ఆర్ ఇండీడ్ త్రూ అప్లై చేయాలనుకున్నా ఒక్కొక్కసారి అవి రీడైరెక్ట్ అవుతాయి, లైక్ కంపెనీ వెబ్సైట్స్కి రీడైరెక్ట్ అవుతాయి. సో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని సైన్ అప్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతారు. సో డిఫరెంట్ పాస్వర్డ్స్ మనకి ఈ ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్లో డిఫరెంట్ వెబ్సైట్స్కి డిఫరెంట్ అకౌంట్స్, డిఫరెంట్ పాస్వర్డ్స్ మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఇది మేము ప్రాక్టికల్గా ఫేస్ చేసిన ప్రాబ్లం. సో ఐ థాట్ దిస్ వుడ్ రియలీ హెల్ప్ యూ గైస్. సో మాకెప్పుడు ఏమయ్యేదంటే ఇనిషియల్ స్టేజెస్లో మేము డిఫరెంట్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని అన్ని పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకునేసరికి మేము పాస్వర్డ్ రిమెంబర్ పాస్వర్డ్కి ఆప్షన్కి వెళ్ళినా సరే సమ్ టైమ్స్ సమ్ ఎర్రర్స్తో మాకు పాస్వర్డ్స్ అన్నీ సేవ్ అయ్యేవి కాదు.
సెల్ ఫోన్స్లో. సో అదే కంపెనీలో మీరు ఇంకొక డిఫరెంట్ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నప్పుడు దెన్ అగైన్ పాస్వర్డ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో మేక్ ష్యూర్ దట్ యూ మేక్ అ నోట్ ఆఫ్ ఆల్ యువర్ పాస్వర్డ్స్, డిఫరెంట్ కంపెనీస్కి మీరు ఏ అకౌంట్స్ క్రియేట్ చేశారు అండ్ వాట్ ఆర్ దోస్ పాస్వర్డ్స్, అవన్నీ సేవ్ చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా మీరు అదే కంపెనీకి వేరే పోస్ట్కి అప్లై చేయాలనుకున్నప్పుడు దెన్ దీస్ విల్ బీ రియలీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ టిప్ ఏంటంటే మీకు నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఇక్కడ కెనడాలో జాబ్ రావడానికి. సో మీ కమ్యూనిటీస్లో లైక్ టెంపుల్స్లో, చర్చెస్లో మీకు చాలా మందితో మీరు సోషలైజ్ అవ్వండి. దట్ విల్ రియలీ హెల్ప్. మనకి వీ నెవర్ నో ఎవరి ద్వారా మనకి ఎక్కడ జాబ్ రెఫరల్ దొరుకుతుందో, జాబ్ ఎవరి ద్వారా వస్తుందో మనకు తెలియదు. ప్రాక్టికల్గా ఇక్కడ చాలా మందికి అలాగా కమ్యూనిటీస్ ద్వారా మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కూడా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ప్రొఫెషనల్ అసోసియేషన్స్ ఉంటాయండి, అంటే మీ స్పెసిఫిక్ ఆక్యుపేషన్స్కి సంబంధించిన అసోసియేషన్స్ ఉంటాయి. అక్కడికి కనుక మీరు వెళ్ళగలిగితే అక్కడ రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, చాలా అప్డేట్స్ మీకు వస్తాయి. అండ్ మీకు మీ ప్రొఫెషన్ రిలేటెడ్ ప్రొఫెషనల్స్ని మీరు కలవగలుగుతారు. సో ఇట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ జాబ్ సర్చ్. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి అండ్ ఐ థింక్ యూ మైట్ గెట్ అ జాబ్ వెరీ సూన్.